ఇవన్నీ కాకుండా కాకమ్మ జోష్యం ఈజ్ జనరల్ టాకింగ్ కామెడీ గిమ్డీ పక్కన పెట్టి యా కాదు నోర్మే కాసేపు నీకు 5 minutes నో డైలాగ్స్ ఓకే అశు సో లైఫ్ లో అందరికి ఏమి జరగకుండా 1 day ఫేమస్ అయిపోయి లైఫ్ అంతా హ్యాపీగా ఉండిపోయి అంత హ్యాపీనెస్ అలాగే ఉండదు. లైఫ్లో అందరికీ కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి. లైఫ్ అన్నాక పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్, నీ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది నేను చెప్తాను ఓకే. కానీ నీ పాస్ట్లో ఏదైనా ఇన్సిడెంట్ కానీ లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ కానీ ఏదైనా వన్ థింగ్ దట్ మస్ట్ హ్యావ్ ఎఫెక్టెడ్ యూ ద మోస్ట్ ఐ వాంట్ టు. ఎందుకంటే ఎప్పుడు మనం బయటకు వచ్చి మాట్లాడి ఏదైనా చేసి వైరల్ అయిపోవడం కానీ యాక్చువల్లీ మన హార్ట్లో ఏముంటుంది అనేది ఎవరికి తెలీదు. ఐ రియల్లీ వాంట్ యూ టు టెల్ me, is there an incident or a scene where you felt like ఇది జరగకపోతే లైఫ్ చాలా బాగుండేది అనేది ఏదైనా ఉందా? జరగకపోతే లైఫ్ బాగుండేది అలాంటి ఇన్సిడెంట్స్ అయితే ఏం లేవు. బికాజ్ ఏది జరిగినా మన మంచికే. అబ్సల్యూట్లీ. ఎంత చెడ్డైనా ఎలాంటి వాళ్ళు తగిలినా సరే మన మంచికే. సో అలానే తీసుకోవాలి. అండ్ యా నీకు తెలిసినవే చాలా ఉన్నాయి బ్యాడ్ స్టోరీస్. హెల్త్ రిలేటెడ్ ఐ థింక్ ఐ నో అ లాట్. హెల్త్ రిలేటెడ్ అయితే రీసెంట్ గా అయితే అదే జరిగింది. బట్ అది కూడా ఏంటంటే ఫస్ట్ ఒక 1-2 weeks కొంచెం టైం పట్టింది డైజెస్ట్ చేసుకోవడానికి. అసలు ఏంటో చెప్పవా నాకు? ఐ రియల్లీ డోంట్ నో. నాకు హెడేక్ తో స్టార్ట్ అయింది ఇది. ఒక టెంపుల్కి వెళ్ళి వచ్చినప్పుడు బయటకు వచ్చిన తర్వాత హోటల్కి రీచ్ అయిన తర్వాత ఫుల్ విపరీతమైన హెడేక్, చాలా హెడేక్ వస్తుంది. అయితే ఐ థాట్ ఇట్ ఈస్ అబ్నార్మల్. సో దిస్ ఈజ్ సంథింగ్ ఎవరో హ్యామర్తో కొడుతున్నట్టు. సో ఐ వాజ్ నాట్ ఈవెన్ ఏబుల్ టు మూవ్ మై హెడ్. అటు ఇటు కూడా మూవ్ చేయలేకపోతుంది. చాలా ఒక 1000 kgs బరువు వేస్తే ఎలా ఉంటుంది, ఇట్ వాజ్ లైక్ దట్. సో ఐ కుడ్ feel some kind of liquid, some kind of sensation is moving, some edo ila, yeah, I could feel it, literally feel it under the skin. Something is going on, some reactions evo avutunnayi annattu. So immediately I had to go to hospital ki ellin tarvata they told me that it's brain tumor annaka నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటో కూడా నాకు తెలియదు. వాట్ ఈస్ ఇట్? నేను గూగుల్లోకి వెళ్ళి ఐ వాజ్ సీయింగ్ వాట్ ఈస్ ఇట్ అని. అప్పటికే ఐ ఫీల్ వెరీ అసలు నాకేం అర్థం అవ్వట్లేదు వాట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే ఇది కంగారు పడాలా, లేకపోతే ఇస్ ఇట్ ట్రీటబుల్ ఆర్ ఇస్ ఇట్ స్ప్రెడింగ్ ఆర్ ఇస్ ఇట్ టైప్ ఆఫ్ క్యాన్సరా లేకపోతే ఏంటి అని. సో ఎప్పుడైతే అది ఓవర్ నైట్ సర్జరీ చేసి తీసేసారో బయోప్సీకి పంపించారు. బయోప్సీకి పంపించిన తర్వాత వీ హ్యావ్ టు వెయిట్ 7 days. 7 days వెయిట్ చేసిన తర్వాత దోస్ 7 days వేర్ లైక్ ది టఫెస్ట్. ఫియర్ అంటే ఫస్ట్ ఒక ఫియర్ అనే వర్డ్ స్పెల్లింగ్ రాశాను నేను లైఫ్లో. ఆ 7 days అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు ప్రే. అది ఓకే రియల్గా స్ప్రెడ్ అయ్యి అది క్యాన్సర్ అయినా పర్వాలేదు, బట్ ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ మై పేరెంట్స్ ఆర్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ ఓకే ఇట్స్ ఫైన్, వీఆర్ హ్యూమన్స్. మనం రాకూడదు అనడానికి మనమే స్పెషల్ స్పీసీస్ కాదు రాకుండా ఉండడానికి. సో ఇట్ విల్ కమ్ అనేది నేను మైండ్లో ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇట్స్ ఫైన్ అని. బట్ 7th day డాక్టర్ వచ్చారు, రిపోర్ట్ తీసుకొచ్చారు. అదేదో సస్పెన్స్ లాగా వీ ఆల్ ఆర్ వెయిటింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. హీ సెడ్ ఇట్స్ నాట్ క్యాన్సర్, ఎస్. అండ్ దెన్ ఒక లాంగ్ బ్రెత్ తీసుకొని ఓకే బట్ వాట్ ఈస్ ఇట్, వీ హ్యావ్ టు అది తీసేశారు. బట్ హీ సెడ్ ఇట్ ఈస్ డీప్ డౌన్, చాలా లోపల లేయర్స్లో ఉంది. సో అంత లేయర్స్లో నుంచి తీసేటప్పుడు మేబీ ఇంత ఒక 1% or 2% ఉండిపోవచ్చు, అవకాశం ఉంది. బట్ వీ హ్యావ్ రిమూవ్డ్ ఇట్ మ్యాక్సిమం 99%. అది ఒకవేళ పెరిగితే దెన్ యూ మైట్ హ్యావ్ టు ఫాలో అనదర్ మెడికేషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అదంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అనదర్ స్టేజ్ వేర్ ఐ కుడ్ సీ మై సెల్ఫ్. ఇదంతా ఒక హాఫ్ షేవ్, అరగుండు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అంటే మనం హెయిర్ కట్ కూడా చాలా ఆలోచించి చేసుకోవాలా వద్దా, సరేలే హెయిర్ అంటే ఇష్టం ఉండే వాళ్ళు చాలా ఉంటుంది కదా. సో అలా అనుకుని ఇంకా చూసిన తర్వాత అయిపోయింది దాన్ని. ఇంకా ఐ డోంట్ నో వెన్ ఇట్ విల్ కమ్ బ్యాక్. బికాజ్ ఎప్పుడో చిన్నప్పుడు చేశారు తిరుపతి వెళ్ళినప్పుడు గుండు అనేది. ఇప్పుడు హెయిర్ లేపితే అది ఎప్పుడు వస్తుందో అంత సైన్స్ కూడా నాకు తెలియదు. వెనకాల ఒక హెయిర్ పెరగడానికి ఎంత టైం పడుతుంది. సో ఇంకా అలా యాక్సెప్ట్ చేసి ఫస్ట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, లెట్ ఇట్ హ్యాపెన్.
ఏదైనా అవ్వచ్చు, మన పక్కన ఉన్న వాళ్ళకన్నా మనకన్నా ఎలాంటి రకమైన ప్రమాదాలు కూడా రావచ్చు. ఏదో ఫీవర్లు ఇవి అవే కాదు, పెద్ద పెద్దవి కూడా వస్తాయి. బట్ ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ చేసేస్తే 50% స్ట్రెస్ పోద్ది. Ashu, I'm so proud of you. I'm so proud of you. I didn't know. I only knew 2-3 years ago నీకేదో చిన్న స్కిన్ ఇష్యూ ఉండింది or whatever. నువ్వు షోలోంచి వెళ్ళిపోయావు. But I thought that's about it. But ఇన్ని బ్యాటిల్ చేసావని నాకు తెలీదు. I'm so proud of you. అండ్ థింగ్స్ లైక్ దిస్ హ్యాపెన్ టు రీడిస్కవర్ అవర్ సెల్ఫ్. మనలో ఇంత ఉందా, మనం ఇంత చేయగలుగుతామా, ఇంత అబ్రాడ్ గా ఆలోచిస్తామా అన్నట్టు అలా. ఇలాంటిది మళ్ళీ లైఫ్ లో నీకు ఎప్పుడు జరగకూడదని కాకమ్మని మనకి తెలిసిన వాళ్ళకి మన చుట్టుపక్కల ఎవరికి యాక్చువల్లీ జరగకూడదు అనుకోవడం కన్నా జరిగినా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండే వాళ్ళ కరేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.